భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్తల్లో దివంగత పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా గారు ఒకరు. రతన్ టాటా గారు లక్షల కోట్ల కంపెనీకి అధిపతిగానే కాదు, ఆయన మనసున్న మానవతామూర్తిగా కూడా ఆయనకి భారతదేశంలో మంచి గుర్తింపు అయితే ఉంది. నిజంగా ఆయన సంపాదించినటువంటి సంపాదనలో ఆయన 3,800 కోట్ల రూపాయలను ఆయన ప్రజలకు సేవ చేసేందుకే వినియోగించారు. ఆయన సంపాదనలో అసలు రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఆయన ఆస్తిలో ఎవరెవరికి ఎంత షేర్లు వెళ్ళాయి, ఆయన ఎటువంటి వీలునామాను రాశారనేది పెద్ద ఎత్తున ఉత్కంఠన అయితే రేపింది. ఈ నేపథ్యంలోనే గతంలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి. రతన్ టాటా గారి ఆస్తిలో ఆయన వీలునామా ప్రకారంగా ఎవరెవరికి ఎంత వెళ్ళబోతున్నాయనేది గతంలో కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా రతన్ టాటా గారి ఆస్తికి సంబంధించినటువంటి అంశం మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్లో రతన్ టాటా గారు రాసినటువంటి వీలునామా ఇదే అనేటువంటి సమాచారం అయితే ఉంది. ఆ సమాచారాన్ని ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 3,800 కోట్లు చారిటీకే రతన్ టాటా వీలునామాలో ఎవరికి ఎంత అంటే, సో ఆయన సంపాదించినటువంటి సంపాదనలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 3,800 కోట్లు కేవలం చారిటీ కోసమే ఆయన రాసినట్లుగా తన వీలునామాలో ఈ కథనం అయితే మనకు తెలియజేస్తుంది. రతన్ టాటా వీలునామాలో ఎవరికి ఎంత అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా అంటే లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు, ఒక మహోన్నత మానవతామూర్తిగా, సమాజ సేవకుడిగా పేరు పొందారు. టాటాల ఘనమైన వారసత్వాన్ని ఖండాంతరాలకు విస్తరించి కార్పొరేట్ టైటాన్గా నిలిచారు. గతేడాది అక్టోబర్ 9న ఆయన అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రతన్ టాటా మరణానంతరం ఆయనకున్నటువంటి దాదాపు 10,000 కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనేటువంటి విషయం చాలా ఆసక్తికరంగా మారింది. అవన్నీ నెలకొల్పినటువంటి ఫౌండేషన్లకు, అలాగే సోదరుడైనటువంటి జిమ్మీ టాటాకు, తన సహాయకులకు, ఇతరులకు చెందుతాయని అందులో రాసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించినటువంటి మరో కథనం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కథనం ప్రకారంగా రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని చారిటీకే కేటాయించారట. మరి వీలునామాలో ఆయన ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చారిటీకి 3,800 కోట్ల రూపాయలు ఆయన డొనేట్ చేసినట్లుగా ఈ వీలునామాలో అయితే ఉన్నట్లుగా ఈ సారాంశం. రతన్ టాటా ఆస్తుల్లో దాదాపు 3,800 కోట్ల సంపాదనను తాను నెలకొల్పినటువంటి రతన్ టాటా ఎండోన్మెంట్ ఫౌండేషన్, ఎండోమెంట్ ట్రస్ట్కి కేటాయించినట్లుగా తాజాగా ఒక కథనం వెల్లడించింది. ఇందులో టాటా సన్స్లో తనకున్నటువంటి వాటాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఈ షేర్లను విక్రయించాల్సి వస్తే టాటా సన్స్లోని ప్రస్తుతం ఉన్న వాటాదారులకే అమ్మాలని ఆయన వీలునామాలో పేర్కొన్నట్లుగా సమాచారం. సో రతన్ టాటా గారి పేరు మీద ఉన్నటువంటి 10,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 3,800 కోట్ల రూపాయలు కేవలం ఆయన చారిటీకే దక్కేలాగా తన వీలునామాను రాసినట్లుగా, అలాగే తరువాత అంటే రతన్ టాటా గారే నెలకొల్పినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, అలాగే ఎండోమెంట్ ట్రస్టులకి ఈ 3,800 కోట్ల రూపాయలు సంపద ఆయన ఇచ్చినట్లుగా, తర్వాత టాటా సన్స్లో తనకున్నటువంటి వాటాలు కానీ ఇతర ఆస్తులు కానీ ఆ షేర్లను కనుక విక్రయించాల్సి వస్తే టాటా సన్స్లోని ప్రస్తుతం ఉన్న వాటాదారులకి అమ్మాలన్నట్లుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్, కుటుంబం సన్నిహితులకు మెజార్టీ వాటా. తనకున్నటువంటి 10,000 కోట్ల రూపాయల ఆస్తిలో 3,800 కోట్ల రూపాయలు ఆయన చారిటీకి డొనేట్ చేసిన తర్వాత ఇక కుటుంబం సన్నిహితులకి మెజార్టీ వాటా అయితే ఇచ్చినట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక తన సవతి సోదరి మనలైనటువంటి సిరిన్ జజీబోయ్, అలాగే దియానా జజీబోయ్ పేరు మీద 800 కోట్ల రూపాయలు ఆయన రాశారంట. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్తో పాటుగా ఖరీదైనటువంటి వాచ్లు, పెయింటింగ్స్ వంటి విలువైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. రతన్ టాటా గారు ఎంత మానవతా దృక్పథంతో ఆయన ఆలోచిస్తారనేది దానికి నిదర్శనం ఇది. తన సవతి సోదరి మనలైనటువంటి సిరిన్, అలాగే దియానా, వీళ్ళిద్దరి పేరు మీద కూడా 800 కోట్ల రూపాయలు ఆయన ఈ వీలునామాలో రాశారు. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి,
దాంతోపాటుగా స్టాక్స్ ఉన్నాయి. వాటితో పాటుగా విలువైనటువంటి వాచ్లు, పెయింటింగ్స్ వీటిని కూడా వాళ్ళకి చెందేలాగా అయితే వీలునామాలు ఆయన రాయడం జరిగిందంట. నెక్స్ట్ టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి అయినటువంటి రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం దత్తాకు కూడా 800 కోట్ల విలువైనటువంటి ఆస్తులు రాసినట్లుగా తెలుస్తోంది. రతన్ టాటాకు చెందినటువంటి జూహులోని బంగ్లా షేర్తో పాటుగా కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను తన సోదరుడైనటువంటి జిమ్మీ నావల్ టాటాకు ఆయన కేటాయించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అలీబాగ్లోని బంగ్లా 3 పిస్టోళ్లను తన ప్రియ మిత్రుడైనటువంటి మిహిల్ మిస్త్రీ పేరు మీద రాసినట్లుగా సదరు కథనం వెల్లడించింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన సవతి సోదరిమణులకి 800 కోట్ల రూపాయలు, అలాగే రతన్ టాటాకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మోహినియం దత్తాకి మాత్రం 800 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు రాసినట్లుగా, అలాగే రతన్ టాటా సోదరుడైనటువంటి జిమ్మీ నావల్ టాటాకు ఆయన జుహులోని బంగాతో పాటుగా వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు వీటన్నిటిలో కూడా షేర్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అలీబాగ్లోని బంగ్లా 3 పిస్టోళ్లు తన ప్రియ మిత్రుడైనటువంటి మెహిల్ మిస్త్రీ పేరు మీద రాసినట్టుగా కథనం అయితే వస్తూ ఉంది. అలాగే మూగజీవాలను రతన్ టాటా గారు ఎంతలా ప్రేమించేవారో మనందరికీ తెలుసు. రతన్ టాటా గారు మరణించిన తర్వాత ఆయన పెంపుడు జంతువులు కూడా ఎంత దిగ్భ్రాంతికి లోనయ్యాయి అనేది ఆ రోజు మనం చూసాం కల్లారా. శునకాలను కూడా రతన్ టాటా గారు మర్చిపోలేదు. రతన్ టాటాకు మూగజీవాలంటే ఎంత ప్రేమో ప్రపంచానికి తెలియంది కాదు. వీధి శునకాల సంరక్షణ కోసం ఆసుపత్రులను కూడా నిర్మించారు. అంతేకాదు వీలునామాలోని ఈ పెంపుడు జంతువులను ఆయన వీలునామాలో కూడా మర్చిపోలేదు. వాటి సంరక్షణ కోసం 12 లక్షల రూపాయల ఫండ్ని ఆయన పక్కన పెట్టారు. ప్రతి త్రైమాసికానికి 30,000 చొప్పున వీటికి ఖర్చు చేసేలాగా ఈ నిధులను అయితే ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రతన్ టాటాకి మిత్రుడిగా, యువమిత్రుడిగా ఉన్నటువంటి శాంతను నాయుడుకి కూడా ఆయన గిఫ్ట్ కింద కొంత రాయడం జరిగిందంటూ ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. యువమిత్రుడికి గిఫ్ట్. ఇక రతన్ టాటా జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి శాంతను నాయుడు. చివరి దశలో టాటాకు కేర్ టేకర్గా, అలాగే జనరల్ మేనేజర్గా వ్యవహరించారు. అందుకే ఆ యువమిత్రుడికి ప్రేమతో తన వంతు సాయం చేశారు. గతంలో శాంతనకు ఇచ్చినటువంటి విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు. మనం శాంతను నాయుడు అలాగే రతన్ టాటా గారు ఎంత సన్నిహితంగా ఉండేవారో అని మనం కల్లారా చూసాం. ఈ నేపథ్యంలోనే రతన్ టాటా గారు శాంతను నాయుడికి కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆయనకి ఇచ్చినటువంటి విద్యార్థి రుణం ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేస్తూ కూడా వీలునామాలో రతన్ టాటా గారు అయితే పొందుపరచడం జరిగింది. అలాగే తన పొరిగింట్లో ఉండేటువంటి జేక్ మాలిటే అనేటువంటి వ్యక్తికి 23 లక్షలు అప్పుగా ఇవ్వగా దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లుగా వీలునామాలో పేర్కొన్నారు. సో రతన్ టాటా గారి పక్కన పొరిగింట్లో నివాసం ఉండేటువంటి జేక్ మాలిటే అనేటువంటి వ్యక్తికి ఆయన 23 లక్షల రూపాయలు గతంలో అప్పుగా ఇచ్చారు. అయితే వీలునామాలో చూసుకున్నట్లయితే దాన్ని రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్నట్లుగా ఈ కథనం అయితే మనకు తెలియజేస్తుంది. వీలునామా ప్రకారంగా రతన్ టాటాకు విదేశాల్లో 40 కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి. సీషెల్స్లో భూములు, అలాగే మోర్గాన్లో స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు, అలాగే అల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్ వంటి కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద ప్రముఖ బాండ్లకు చెందినటువంటి 65 ఖరీదైనటువంటి చేతి గడియారాలు కూడా ఉన్నాయి. సో రతన్ టాటా గారు అంటే మంచి మంచి గడియారాలను కూడా ఆయన కలెక్ట్ చేస్తూ ఉండేవారు. ఆయన హాబీగా కూడా అది ఉండేదంటూ కొంతమంది ఆయనకి సన్నిహితంగా మెలిగేటువంటి వారు చెప్పారు. గతంలో ఆయన వద్ద ప్రముఖ బ్రాండ్లకు చెందినటువంటి 65 ఖరీదైనటువంటి గడియారాలు కూడా ఉన్నాయి. మరి ఆ వీలునామాలో అవి ఎవరి పేరుని రాశారనేది తెలియాల్సి ఉంది. అంటే సవతి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద, అంటే వారిద్దరి పేరు మీద 800 కోట్ల రూపాయలు రాసినటువంటి నేపథ్యంలో దాంట్లోనే ఖరీదైనటువంటి బ్రాండెడ్ వాచ్లు కూడా ఉన్నాయి. సో ఈ 65 ఖరీదైనటువంటి చేతి గడియారాలు వారికే వెళ్ళాయా మరి దాని గురించి అయితే దీంట్లో స్పష్టంగా లేదు. ఈ వీలునామాను 2022 ఫిబ్రవరి 23న రాసినట్లుగా సదరు కథనం వెల్లడించింది. దీన్ని పరిశీలించి ఆస్తుల కేటాయింపులు చేయాలని
ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి మరో 6 నెలలు పడుతుందని ఈ కథనం పేర్కొంటూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2022 ఫిబ్రవరి 23వ తేదీనే తన ఆస్తి ఎవరికి దక్కాలనేది రతన్ టాటా గారు వీలునామాలో క్లియర్గా పొందుపరిచినట్లుగా ఈ కథనం అయితే మనకు తెలియజేస్తూ ఉంది. రతన్ టాటా గారి పేరు మీద ఉన్నటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆస్తిలో 3,800 కోట్ల రూపాయల చారిటీకి, అలాగే మిగిలినటువంటి ఆస్తులు వారి బంధువులకి, వారి సోదరుల పేరు మీద, సోదరి పనుల పేరు మీద, అలాగే ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మిత్రుల పేరు మీద, ఆ యువమిత్రుడి పేరు మీద, అలాగే తాను ఎవరికైనా అప్పిస్తుంటే దాన్ని మాఫీ చేస్తూ కూడా ఇలా రతన్ టాటా గారు తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఎవరికి దక్కాలని దాని మీద వీలునామాలో ఆయన క్లియర్గా పొందుపరిచినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.